నమస్కారం అండి, నేను మీ చిన్నోడు. అండి నమస్కారం, మీ పెద్దోడు. వెల్కమ్ టు మన బిల్డప్ బ్రదర్స్ అండి బాబా. స్పాన్సర్ బాయ్. కంగారు పడకండి, సైడ్ వాళ్ళు వచ్చారు, అదే చెప్తున్నాడు అన్నయ్య. హలో, 30 ఎకరాల రీల్ చెరువులో చేపలు వేసేసి పెంచేయండి. హలో, 60 ఎకరాల రొయ్య చెరువులో పీతలు బిల్డప్ కి ఏ మాత్రం తగ్గలేదండి అన్నయ్య. సక్కుపోయి ఒక నొక్కు నొక్కుదా పదా పద. తమ్ముడు ఏంటి కళ్ళ నుంచి కారిపోతున్నా? ఒక్కసారి చూడు, నీకు కారుతుంది, కాకపోతే కళ్ళ నుంచి కాదు. అవునా? జామ చెట్టుకి కాసాయి జామకాయలు, జామకాయలు గుమ్మడి చెట్టుకి కాసాయి గుమ్మడికాయలు. ఉరే ఏంట్రా ఇలా కూడా వదలవా నువ్వు? అనియా అనియా పదా ఏది బేరం చెడగొట్టేద్దాం. ఎందుకురా వాళ్ళకున్న బేరాలు మనం చెడగొడతా? ఆ బేరాలు కాదురా, ఆ చక్కుబై బేరం చూడు, అప్పుడే కాఫీ మీద కాఫీ 3 కాఫీలు కలిపేస్తుంది. ఏంట్రా గుడ్ల గూబాస్ ఇట్లొచ్చిర్రు? గుడ్ల గూబాస్ మిమ్మల్ని రా బార్గవ్. ఓకే ఓకే, ఫస్ట్ డే బాగుంది, అదే కంటిన్యూ చేయి. మొన్న అయితే మొగోలు కాబట్టి చెడగొట్టిరు, ఇవాళ ఆడోళ్ళు మీకు అంత సీన్ లేదు ఇక్కడ. లేదు కానీ మొన్న వచ్చిందే కాదు, ఈ రోజు వచ్చిన వాళ్ళు కూడా మగోళ్ళే. జామకాయలు జామకాయలు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు వాళ్ళంతా? వాళ్ళు పని పాటలను వేస్ట్ కాలోళ్ళు, అట్లా పట్టించుకోకు. ఏమైనా ప్రాబ్లమా? వాళ్ళతో మనకి మీకు స్ట్రాంగ్ కాఫీ కావాలి కదా. ఆ సక్కుబైనేమో గాని ఆ తెల్లదోని మాత్రం వెళ్ళేటప్పుడు నువ్వు ఏదోటి చెయ్యాలరా. సర్లే ఏదోటి పద ముందు చెడగొట్టేద్దాం. మీరు ఎవరండి? కస్టమర్స్. కస్టమర్స్ ఒరే ఒరే కస్టమర్స్ అంటే షాప్ కి వచ్చిన కస్టమర్స్. నీకు డబ్బులు ఎక్కడిపోతున్నాను నేను. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పక్కకొస్తా. ఏయ్, వాట్ ఆర్ యు టాకింగ్? జస్ట్ యు డోంట్ హావ్ ఎనీ కామన్ సెన్స్. కొంచెం కూడా లేదా? బుద్ధి జ్ఞానం లేదా? ఎలా మాట్లాడు? డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. ఓకే, అయితే లేపాలని లేపుతున్నాను, లగట్లేదు. లేపుతుంది ఆవిడేనా? ఓకే ఓకే, ప్లీజ్ ప్లీజ్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, ఏంటి టాలెంట్ చూపిస్తున్నావు? వాట్ ఆర్ యు టాకింగ్? ఓకే ఓకే, చక్కు ఇగో ఇగో మీకుందేమో, మాకు లేదు అసలు. చూడుర్రి, ఎవరిని నిన్న దాన్న దీన్న దేని చూడాలి? అరే మీరు ఎంత చేసినా ఇది వర్కౌట్ అవ్వదుగా. చల్ నికల్. కాకపోతే ఒక డౌట్, ఆ చివర కూర్చున్నవాడు ఎలా ఉందండి? సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ వావ్, జస్ట్ లైక్ ఎ వావ్. థాంక్ యూ. అదంట బ్యూటిఫుల్ లుకింగ్ లైక్ ఏ వావ్ అంట. మరి నువ్వు బొక్కలా ఉన్నావు అని అర్థం. అదే కదా సెన్స్. అదంటే ఇది కూడా బాగుంది కదన్నా, చాలా బాగుంది అండి. మీరు ఎంత అందంగా ఉన్నారు దానికి ఇదే బాగుంది కదా. మరి ఎలా ఉంటదండి అలాగా? కళ్ళు మోసం చేసాడు, అహంకారం. అహంకారం ఏ సక్కు అంటే అదే బాగుంది, నీకు బాలేనా? చిచ్చి మేడం, మీరు కూడా మంచిగా ఉన్నారు. అంటే ఇంత తెల్ల తక్కువ అదే బాగుందా? ఇంత గౌన్ వేసుకోరు, ఇంత నీట్ తయారైతే నేను బాగాలేదా? అయ్యో అది కాదు మేడం, వాట్ యు టాకింగ్? మీరు కూడా మంచిగా. ఇది కరెక్ట్ కాదు, దానికన్నా నేనే బాగున్నాను. అయ్యో ఓకే మేడం, ఒప్పుకుంటున్నా. ఓకే ఓకే, నేనే బాగున్నానా? వాళ్ళిద్దరు బాగున్నారు, నువ్వేంటి? నువ్వు బాగాలేదా? ఏంటి చెప్పు, దయ్యం ఎక్కడి నుంచి? కాదు, అది ఎలా ఉన్నాను బాగాలేనా అడుగుతుంది. సడన్ గా కన్నడ మాట్లాడేసరికి కన్నడ ఏమొచ్చిందేమో అనుకున్నాను. అడుగు, అలా అడుగు, గట్టిగా అడుగు. నేను ఎందుకు బాగాలేదు అడుగు. అవును, నేను ಬಾಲೇನಾ? ಕನ್ನಡದಲ್ಲಿ ಅಡುಗು. ಏಯ್, ನಾನೇನ್ ಚೆನ್ನಾಗಿಲ್ವಾ? ನೋಡಿ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದೀನಿ, ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ರೆಡಿ ಆಗಿ ಬಂದಿದ್ದೀನಿ. అది శనగలు అమ్ముకునేలాగా ఉందా అంటున్నది. హలో హలో హలో, అసలు ఏమనుకుంటారు మీరు? ఇద్దరికన్నా నేను అందంగా ఉన్నాను, అర్థమవుతుందా? ఎక్స్క్యూజ్ మీ, మీ ఇద్దరికి అంత సీన్ లేదు, మీ ఇద్దరికన్నా నేను చాలా. మీ ఇద్దరికింత నేనే చాలా అందంగా ఇంత బిడ్డ పెట్టుకురాగా నువ్వు అమ్మ అనుకున్నావా? అందరికన్నా నేను అందంగా ఉన్నాను చూడు. ಏಯ್, ಸಾಕು ಮುಚ್ಚರೆ, ನಿಮ್ಮಿಬ್ಬರಿಗಿಂತ ನಾನೇ ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ముచ్చులేనా అంటే? ఇది ముచ్చు మాకు అంటున్నావా? ముచ్చు మాకు అంటుంది అది. ఇద్దరికన్నా నేను అందంగా ఉన్నాను. నేను అందంగా ఉన్నాను, నానే ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ఒక్క నిమిషం, నన్ను బూత్ తిట్టింది. ఒక్క నిమిషంలో మేమేమి చేయలేము. వచ్చేటప్పుడు మీరు ఎలా వచ్చారు? ఒక ఫ్రెండ్స్ లా వచ్చాము, కలిసి కట్టుగా. కలిసి కట్టుకోవచ్చు. మీరు ఎవరు వాళ్ళ గొడవ ఆడుకుంటున్నారు? తక్కువ వల్ల చెప్పండి, ఇంకా మీకు కాఫీ తాగాలనిపిస్తుందా? ఆలోచించండి, మీ అమ్మా నాన్న ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా? నీ ప్రేమ కోరి చిన్నోడు పెద్దోడు. ఇంకా మీరు అక్కడ కాఫీ తాగారంటే మీకు సిగ్గు లేదా? అన్నం లేదా? అహంకారం లేదా? లేదు దీనికి.
కాబట్టి మీరు ముగ్గురు తాగుతారో లేదో మీ ఇష్టం. కాకపోతే మాతో వచ్చారనుకో అది ఇలాగే కాదు, అది ఇంతకు ముందు ఏం చేసింది, తర్వాత ఏం చేయబోతుంది అన్ని చెప్తాం. మీరు రంగు, రుచి, చిక్కదనం, 3 రోజెస్ ఈ ముగ్గురిని కలిపేస్తే ఒక మంచి టీ తాగేస్తాం. సక్కు కాఫీ తాగుదామని వస్తే ఇంత గొడవ పెడతావా సక్కు? అయ్యో మేడం వాళ్ళు మోసగాళ్ళు, వాళ్ళ మాటలు పట్టించుకోకు. వాళ్ళు మోసగాళ్ళు కాదు సక్కు, నువ్వు మోసగత్తవి. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి రంగు రుచి వాసన అని మాకు చెప్తున్నారు. కనీసం కాఫీ కూడా మాకు అవసరం లేదు. ಮುಚ್ಚು ನೀನ್ ಹೇಳಿದೆಲ್ಲ ತಪ್ಪು. ಅವ್ರೇನೋ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಹೇಳ್ತಿದ್ದಾರೆ, ನೀನೇ ಸುಮ್ನೆ ಮಾಡ್ತಾ ಇದ್ಯಾ. ఎప్పుడు వెళ్తావు నువ్వు ఇక్కడ నుంచి? త్వరగా చెప్పు. మాకు ఆ కాఫీ వద్దు, మేము మీతోనే వస్తాం. వాళ్ళిద్దరు ఉన్నారు కదా, మనం ముగ్గురు ఉన్నాం. దానికి కాదు మాట్లాడుకోవడానికి. సక్కు బాయ్ ఏంద్రా నూక? ఏమన్నా నీ పేరు నన్ను తిట్టేదేం కాదు కదా. తిట్టేం కాదు, బేసిక్ నేను అందరూ అనేది. ఇప్పుడు తెలుసుకుని కాఫీ ఇస్తావు, వచ్చిన కస్టమర్లు చెడగొట్టుకుంటావు, నీ ఇష్టం. మదర్ ఉండరా, నేను కూడా డైరెక్ట్ చెప్పొస్తా. మొత్తం నువ్వే చెప్తే మరి పేమెంట్ తీసుకుని నేనే చేయాలి. ఇదే స్టైల్ ఇస్తావా? సక్కు వాడదాం ఫేక్ గుర్తుపెట్టుకో. మాతో పెట్టుకోదు. నీ రోడ్లో పడిందా తినేసే ఎంజాయ్. దగ్గర ముగ్గురు వచ్చారు కదా, ఏరే కనబట్టలేదు. ఎక్కడ ఉన్నారు? ఇటు తిరగరా రే, కనిపెడతారు. ఓరి అమ్మాయి చెయ్యి తిరిగిపోయిందా? అవును, మెడ తిరిగిపోయింది ఇది. అవునా? మా మాటిని మా మాటకి రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడికి వచ్చారు చూడండి. మీకు థ్యాంక్ యూ, మీకు థ్యాంక్ యూ, మీకు థ్యాంక్ యూ. ಗೊತ್ತಾಯ್ತ್ರಿ. ఏదో అడుగుతుంది ఆవిడ. గుత్తాయిత్రి అంటే ఓకే ఓకే అంటాను. ఓకే ఓకే, గుత్తాయిత్రి. ఏమండి మీరు ఇంద్రలో నుంచి వచ్చారా? లేదండి, ఎందుకలా? అంటే ఇంద్రజాల ఉంటాను. థ్యాంక్ యూ. మీరు ఇంద్రనగర్ గడ్డ మీద నుంచి వచ్చారా? ఎందుకు ఉంటాను అదే మంచిగా ఉంటాను అన్నాను. ಅವ್ಳನ್ನ ಕೇಳ್ತೀರಾ, ಇವ್ಳನ್ನ ಕೇಳ್ತೀರಾ, ನನ್ನ ಕೇಳ್ತಿಲ್ಲ. ఏంటి ఎడుతున్నా? ఈవినికి వెళ్ళి నన్ను కూడా కెలుగు అంటున్నావు. ఏమన్నా? అయ్యా అద్దెల్ల అద్దె కట్టాలి. అద్దె ఎలా అంటే ఎవడు ఊరుకుంటున్నాడు కంపల్లోనే. ರಾಮ ರಾಮ, ಇವ್ಳನ್ನ ಕೇಳ್ತಿದ್ಯಾ, ಇವ್ಳನ್ನ ಕೇಳ್ತಿದ್ಯಾ, ನನ್ ಯಾಕೆ ಕೇಳ್ತಾ ಇಲ್ಲ? నేను కేళ్తాను కాసేపు. ఏంద్ర దీని ఏమన్నా సక్కుబాయి గురించి మీకు తెలియదండి. అవునా? ఈ దీటికి ఎలా ఆశ్చర్యపోతారేంటి? ఇంకా చాలా ఉందని మ్యాటర్. చూడటానికి చాలా మంచిగా అనిపించింది కానీ చాలా ఉంది. అవును, మీరు మాత్రం చూడడానికి ఎంత బాగున్నారండి. నాకు అర్థం కాదు, కానీ మీరు మాత్రం చాలా మంచిగా చెప్పారు. ఇందాక అన్నారు కదా రంగు రుచి వాసన. 3 రోజెస్ అంటే పువ్వులు కదండి, మరి 3 రోజులు. ನೀವು ಚೆನ್ನಾಗಿ ಹೇಳ್ತಾ ఇದ್ದೀరా, ಚೆನ್ನಾಗಿ ಹೇಳ್ತಾ ఇద్దరు. నాది శనగ అదే. అయ్యో నువ్వు మంచిగా చెప్తున్నావు. నాది మన తెలుగులో ఆడొచ్చు కదా నీకు. ఏమండి ఈ చీర ఏ కలరు? నలుపు. నలిపేస్తా, నేను కూడా నలిపేస్తా. మా ఊరు వచ్చారండి. అవునా? ఆ ఊరు ఎవరు? తిక్కవారిపాలెం. తిక్కవారిపాలకి నమస్కారం పెట్టండి. తిక్కవారిపాలెనికి నమస్కారం. ఏంటి మీరు అంత అంగొద్దండి, తిక్కువలు అయిపోతారు. మీ అందరిని టీవీలో చూస్తామండి. ఓకే, ఒక్కోసారి బయట కూడా కనిపిస్తా ఉంటారండి మీరు. అదే షూట్లో, అవుట్డోర్ షూట్స్, అవుట్డోర్ షూట్లు ఉంటాయి కదా, రింగ్ రోడ్లు. ఎంత తీసుకుంటారండి? 50,000 1 hour. 1 hour ఏంటండి? షూట్. మీ గురించి కొన్ని విషయాలు మా ఊరోళ్ళు తెలుసుకోవాలండి. ఓకే ఓకేనా? మీకు ఓకే కదా? ఓకే అండి. ఓకే నన్ను ఓకే. చిన్నగా వెళ్తుందంటుంది, నన్ను ఓకే అంటుంది. అయ్యో నాకు ఓకే అంటున్నా. ఈ ఓకే దాన్ని పక్కన పెట్టేసి మ్యాటర్ లోకి వెళ్దామా? మేమండి మీరు వచ్చారు కాబట్టి, మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి మా ఊరికి చెప్పండి. నాది గుంటూరు అండి, గుంటూరు నుంచి వచ్చాను. మీరండి? గుంటూరు కారం మిర్చి పెడితే మండుతుంది. మీరు చెప్పండి. నాది వైజాగ్, 2nd క్లాస్ చదువుకోగానే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. నువ్వు చెప్పమ్మా. నాది బెంగళూరు, యలంక నుంచి వచ్చాను. మీరు గుంటూరు నుంచి వచ్చారు కాబట్టి అసలు ఇండస్ట్రీకి ఎవరు ఎంకరేజ్ చేశారండి మిమ్మల్ని? నేను ఇండస్ట్రీకి ఎలా వచ్చాను అంటే, నాకు రాకింగ్ రాకేష్ గారు, చలాకి చంటి అన్న, వాళ్ళిద్దరి వల్ల నేను సూపర్. కూడా అన్ని కూడా మీ ఫ్యాన్ అయిపోయాడు. అర్థమవుతుంది. తెలియట్లేదా దాని నుంచి మీ వైపు? నాకు ఒక చిన్న డౌట్ అండి, మీది ఎంత ఉంటుంది ఇప్పుడు? చాలా పెద్దదండి నాది. మాస్కింగ్ మీ ఏజ్. అదే నేను కూడా చాలా పెద్ద ఏజ్ అండి. అర్థమవుతుంది, ఫేస్ చిన్నగా చెప్పుకుంటాడు, అర్థమవుతుంది, దాన్ని చిన్నగా చూపిస్తూ ఉంటాడు అందరికి. హరికృష్ణ గారా, మీరు ఎలా వచ్చారండి అసలు ఇండస్ట్రీకి? నాకు ఎవరు ప్రోత్సహించలేదు, ఇండస్ట్రీ కదా నాకు ఇష్టంగానే వచ్చాను. హరికృష్ణ, నీకు ఫస్ట్ అవకాశం ఎవరు ఇచ్చారు? యాక్చువల్లీ నేను రోడ్ మీద డాన్స్ చేస్తున్నా, రికార్డింగ్ డాన్స్ చేస్తుంటే ఒక ఈటీవీ కెమెరామెన్ చూసి, ఇట్లా ఈటీవీలో డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, దాంట్లో డాన్స్ ప్రోగ్రామ్ చేస్తావని అడిగారు. సరే సార్ చేస్తాను అంటే, అప్పుడు ఫోన్స్ అవన్నీ లేవు కదా, శారది స్టూడియోస్కి ఆడిషన్స్కి వెళ్ళండి అన్నారు. వెళ్ళాను, అక్కడ సెలెక్ట్ అయ్యాను. అంతేగాని నిజం చెప్పడానికి పేరు తెలియదు, ఆ రోజు నుంచి ఆయన ఎవరు కలపడలేదు. ఏమండి కృష్ణ గారు, మీరు ఎలా వచ్చారండి ఇండస్ట్రీగా? యాక్చువల్లీ నేను కన్నడలో రంగభూమి కళావిద అంటే స్టేజ్ ఆర్టిస్ట్ని.
సో ఇక్కడ హైదరాబాద్ వచ్చాక ఆ జబర్దస్త్లో అందరి టీమ్ లీడర్స్ని రిక్వెస్ట్ చేసి అడిగినా, కానీ నాకు చూస్తా తమ్ముడు అన్నారు. కానీ రాకెట్ రాఘవ సార్ అయితే నేను వెళ్తేనే కన్నడలో చేసిన డ్రామా ఫొటోస్ నా వీడియోస్ చూపిస్తే, సో నేను వచ్చిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తను అప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూనే ఉంది. తన్మయ్య గారా చెప్పండి. ఒకవేళ మీరు ఇప్పుడు ఎలాగ అమ్మాయి కదా, అవును, మీరు ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎలాంటి అబ్బాయి కావాలంటే క్వాలిటీస్ అయ్యండి? నాకు క్వాలిటీస్ అంత పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. బట్ నేనున్న ప్రొఫెషన్ ని నాకు సపోర్ట్ చేస్తూ నన్ను నడిపిస్తూ ఉంటే చాలు నాకు. ఓకే, సూపర్, అది మంచి క్వాలిటీయే. కానీ మీకు కాలేజ్ నడిపించాలి. హరికృష్ణ గారు, ఒకవేళ ఈ లేడీ గెటప్ లో మిమ్మల్ని ఎవరైనా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ కావాలండి? చిచ్చి మగోడు ఎందుకు పెళ్లి చేసుకుంటే, నేను ఆల్రెడీ నాకు పిల్లలు ఉన్నారు. ఏమన్నా మీరా? ನಾನು ನಿನ್ನಾದ್ರೆ ಮದುವೆ ಮಾಡ್ಕೊಳ್ತೀನಿ. పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి కూడా అంట. తన్మయ్య గారు చెప్పండి. మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటావా అని ఎంట పడ్డారా? మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి ఉండేవాడు. అబ్బాయి పేరు చెప్పను. నేను చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట. సో నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉన్నాడు. నేను ఒక 8 ఏళ్ళు లవ్ చేశాను. లవ్ చేసి యాక్చువల్లీ ఆ అబ్బాయి నన్ను లవ్ చేస్తున్నాడు అనుకున్నాను. కానీ ఆ అబ్బాయి నా శరీరాన్ని, నా డబ్బుని లైక్ చేశాడు, నాకున్న ఫేమ్ని లైక్ చేశాడు. నాకు తెలుసుకోలేకపోయాను. సో అలా నేను దగ్గరగా 70 నుంచి 80 లక్షల వరకు మోసపోయాను ఆ అబ్బాయి దగ్గర. తను డబ్బులన్నీ తినేసిన తర్వాత నన్ను నడి రోడ్లో అట్లా వదిలేసేసారనమాట. సో అది తెలుసుకొని నేను సూసైడ్ దాకా వెళ్ళాను. ఆ తర్వాత నేను సూసైడ్ చేసుకుంటే నా ఫ్యామిలీకి మళ్ళీ వేరే తోడు ఎవరు లేరు. సో ఫ్యామిలీకి నేను మళ్ళీ నిలబడాలి అనుకొని ఇంక అవన్నీ అరేంజ్ చేసుకున్న నా మైండ్లో. డబ్బు పోతే ఇవాళ పోతే రేపు సంపాదించుకోవచ్చు, కానీ మనకి మన ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా. సో నేను ఇలా అమ్మాయిలా ఉన్నా కూడా నా ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేశారు. సో ఐ లవ్ మై ఫ్యామిలీ. సో నా ఫ్యామిలీ కోసం నేను బ్యాక్లో ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేసుకొని ఉన్నాను. చెప్పండి. మళ్ళీ మీకు ఆలోచన రాకూడదు సూసైడ్ చేసుకోవాలనేది. మీరు నాకు తెలిసి ఒక్కరితోనే చాలా మందితో మోసపోయినట్టు నాకు తెలిసింది. లేదు, చాలా మంది నన్ను మోసం చేయాలని చూసారు. వన్స్ నేను ఎప్పుడైతే మోసపోయానో ఆ తర్వాత లవ్ మీద, లస్ట్ మీద నాకు దొబ్బింది అనమాట. సూపర్ అండి, అలాగే ఉండాలండి. ప్రేమ అనేది మనలో భాగమే, అందుకనే జీవితం మొత్తం ప్రేమ కాదండి బాబా. ఏమంటే హరికృష్ణ గారా, మీరు లేడీ గెటప్లు వేస్తా ఉంటారు, ఫేస్బుక్ లో చాలా మంది మెసేజ్లు పెడుతూ ఉంటారు నిజంగా అమ్మాయి అనుకుని. అప్పుడు మీ రియాక్షన్ ఎలాగ ఉంటది? అంటే బాధపడతారా, లేకపోతే హ్యాపీగా ఫీల్ అవుతారా, లేకపోతే వాళ్ళు అడిగే మాటలకి ఎలా రియాక్ట్ అవుతారండి? స్టార్టింగ్ లో అయితే అమ్మాయి అనుకుని చాలా మంది మెసేజ్ పెట్టేవాళ్ళు. తర్వాత అబ్బాయి అని తెలిసి కూడా మెసేజ్ పెడుతున్నారు. అయ్యో, మెసేజ్ పెడతా ఉంటారు, మీరు అబ్బాయిగా బాగుంటారు, అమ్మాయికి ఇంకా బాగుంటారు అని. సరే బాగుంటాను అయితే బాగుంటారు. సో అడుగుతుంటారు కదా లవ్ చేస్తున్నాం అది ఇదని, నవ్వుకుంటాను నేను అంతే. చెప్పు కృష్ణ. సో లేడీ గెటప్ అంటే ప్రతి ఒక్కరికి అలాంటి కామెంట్స్ కానీ అలాంటి మెసేజ్లు కానీ చాలా వస్తాయి. కానీ నా వరకు అయితే సో అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా నాకు ప్లస్ అయింది. ఎందుకంటే నేను చేసే యాక్టింగ్ వీడియోస్ కానీ, నా ఫొటోస్ కానీ దాన్ని చూస్తూ వాళ్ళు ఇంకా మంచిగా కామెంట్స్ పెట్టే వల్ల నేను ఇంకా మంచిగా యాక్టింగ్ చేసి వాళ్ళ ముందు ఇంకా మంచి దీనిగా ఉండాలని ఇచ్చేస్తుంది. సూపర్ అదొకటి. ఏం ఒక ఆట ఆడతాం చేశారు మీరు అలాగే. ఇలా అనండి తనయ్య గారా, మా తాత బట్టలు వచ్చింది మేడ మీద ఉన్నాయనండి. నౌకరాజు బట్టలు మేడపై నౌకరాజు కెనడా నాన్న కూతురు. నార్మల్ గా చెప్పండి, మీరు నార్మల్ గానే అమల కూతురు తిడతారు, తిడతారు. మా తాత బట్టలు మేడ మీద ఉన్నాయి. నమ్ తాత బట్టే మన మేలే ఇది. మీ తాత బట్టే గడా తాత బట్టే బాస్ అంటది. ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు చెప్పాలనుకుంటే చెప్పండి, లేకపోతే అయితే ఇప్పుడు మీరు లేడీ గెటప్ వేసుకుని వెళ్తుంటారు కదండి ఈవెంట్స్, చాలా మంది అదో బ్యాడ్ కామెంట్లు చెప్తూ ఉంటారు. అవి మనం అంటే పట్టించుకోము, బట్ మన ఫ్యామిలీలు కొంతమంది బాధపడతారు కదా, అలా ఎప్పుడైనా బాధపడి మీరు అవి చూసి మీరు బాధపడమ్మా అట్లా ఏమైనా అయిందండి? చాలా కెరీర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా వస్తావా ఇది ఒకటే మాట. ఎంత ఇది నేనేంటంటే ఫస్ట్ చాలా బాధపడేవాళ్ళు. దానివల్ల మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు వద్దు, ఎందుకు ఇంత అవసరమా అనేవాళ్ళు. కాకపోతే ఏంటంటే రాను ఇవన్నీ నెగటివ్గా తీసుకుంటే నెగటివ్గా బాధపడాలి, పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా బాధపడాలి. ఇప్పుడు మనం బయటకు వెళ్తూ ఉంటాము, చాలామంది మనల్ని పొగుడుతారు, మనకి విపరీతమైన అభిమానం ఉంటుంది. తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళు ఎన్ని తిట్టుకున్నా మనకు అవి ఆశీర్వాదాలు అనుకోవాలి. నేనైతే ఫస్ట్ చాలా బాధపడేదాన్ని, భయపడేదాన్ని బయటికి రాగానే. ఇంకా రాను అలవాటు అయిపోయింది. ఇంకా ఎన్ని వచ్చినా లైట్ తీసుకునేదాన్ని. దాని గురించి నేను ఎక్కువ స్ట్రగుల్ అయిపోయి నేను పాడు చేసుకోలేను. ఎన్నన్నా మనం ఆశీర్వాదాల్లో తీసుకోవాలి. హరికృష్ణ గారు, మిమ్మల్ని చాలా మంది కొన్ని మాట్లాడినప్పుడు మీరు చాలా ఎమోషన్ అయ్యారు. అసలు ఎలా అనిపిస్తుంది అండి ఆ టైంలో మీకు?
చచ్చిపోవాలి అనిపిస్తుంది. అయ్యో ఉన్న చెప్పాలంటే చచ్చిపోవాలి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే అలవాటు పడి 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 ఎవడేమంటా అనుకోని నేను కష్టపడితే లేడీ గెటప్ వేసుకొని కష్టపడితేనే నా ఇంట్లో నా పిల్లలకి తిండి పెట్టగలను. అంతకుమించి వేరేం లేదు. చాలా బాధపడ్డాను, ఏడ్చాను. బయట వాళ్ళంటే బాధపడేవాడిని కాదేమో, చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఇంట్లో వాళ్ళే గుచ్చుతా ఉంటారు ఊకే సూదులతోని. అది బ్యాడ్ కామెంట్స్ పెట్టడము యూట్యూబ్ లో ఛానల్లో వాటిలో నా మీద. అర్థమైంది నాకు, వాళ్ళు పెడితే క్లియర్ అర్థమైంది. ఉన్న రిలేషన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టడము, అన్న నీకు ఎందుకన్నా లేడీ గెటప్లు వేరేగా బతకలేవా అన్నాడు. నాకు వేరే కూడా తిరుగుతున్నాను, జబర్దస్త్లో ఫేమ్ వస్తే బయట ఈవెంట్స్కి వెళ్తే ₹4 వస్తే బాగుపడదాం అనుకుంటున్నా. అవసరం లేదన్నా, అవసరం లేదు, వేరే ఏం చేసుకో నువ్వు అంటే, అరే నేను ఏదో చేసుకుంటా మీకు ఎందుకురా అని అన్నా వాళ్ళు చాలా తిట్టేవాళ్ళు. ఆ బాధపంటే అది చెప్పుకునేది కాదు, చెప్పి నాకు ఇసుగు వచ్చింది. వాళ్ళు పెట్టడం మానరు, నేను చెప్పడం మాను. కృష్ణ గారా చెప్పండి. మరి మీరేమన్నా అలాంటి ఏమన్నా ఎదుర్కొన్నారా? సో బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ తెలుగులో చేస్తున్నారు, సో బెంగళూరులో లేదా అలా ఇలా అంతా అన్నారు. కానీ నాకైతే యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో దాన్ని అంతా ఏం పట్టించుకోలే. మా ఫ్యామిలీ వరకు అయితే మా అమ్మకే చెప్పేవాళ్ళు అనమాట, ఒక అబ్బాయి ఎలాగ లేడీ గెటప్ చీరలు కట్టుకుని డ్రెస్లు వేసుకుని ఎందుకు అలా ఇలా అన్నీ మా అమ్మ ఫీల్ అయ్యేది. మా అక్క వాళ్ళందరూ చాలా బాధపడేవాళ్ళు. కానీ ఇప్పుడు డైలీ జబర్దస్త్ షోలో చూస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఆడియన్స్కి నేనైతే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈవెన్ లేడీ గెటప్స్ కావచ్చు, ఆడపిల్లల మారిపోయిన వాళ్ళు కావచ్చు, లేదా ఇట్లా చేస్తున్న అబ్బాయిలు కావచ్చు, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళని న్యాయం చేయడానికి, వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడానికి వాళ్ళకి నచ్చిన లైఫ్ వాళ్ళు బ్రతుకుతున్నారు. ఐ మీన్ మాకు నచ్చిన లైఫ్ మేము బ్రతుకుతున్నాం. సో దాన్ని జడ్జ్ చేసే రైట్ అనేది ఎవరికి లేదు. మీకు వీలుంటే తోస్తే అందరికీ సపోర్ట్ చేయండి, ఇంకా 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 ఎంకరేజ్ చేయండి. అంతేకాని మీ మాటలతో కానీ మీ కామెంట్స్తో కానీ దయచేసి ఎవరు డిస్కరేజ్ చేయొద్దు అని నేను నా స్మాల్ అనమాట. తన్నయ్య గారు, ఈ బాధలన్నీ పక్కన పెట్టేస్తే మీ లైఫ్ లో హ్యాపీ మూమెంట్ ఉంటుంది కదా, ఆ మూమెంట్ అబ్బా ఇదిరా లైఫ్, ఇదిరా నేను అనుకుంది, ఇది చాలా సాధించాను అన్నది ఏమైనా ఉందండి మీ లైఫ్ లో? నేను ఇల్లు కట్టిన తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మా ఏరియాలో, నేనున్న ఏరియాలో ఎవరు కట్టలేనంతగా దగ్గర ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఇల్లు కట్టాను. సో మా ఫ్యామిలీ అందరూ తినడానికి ఉండడానికి బాధపడకుండా ఇప్పుడు నచ్చినట్లుగా మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఉంటే నాకు ఇంకా అదే హ్యాపీ అని. హరికృష్ణ గారు, అలా మీ లైఫ్ లో ఏదన్నా? నాకు మా బాబు పుట్టినప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఇండస్ట్రీలో అంటే అది నేను కష్టపడుతున్నా వస్తుంది అవకాశము, కానీ నేను అనుకునే గోల్కి ఇంకా రీచ్ కాలేదు. నాకు ఫస్ట్ మా అబ్బాయి పుట్టంగా నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట అందు గురించి. ఎందుకంటే కొంతమంది నోర్లు ముగించడానికి కరెక్ట్ టైం ఇచ్చింది నాకు, కొంతమంది అన్నారన్నమాట. సో అందు గురించి వాళ్ళు తెలుస్తుంది కదా. కృష్ణ మన చెప్పు లైఫ్ లో హ్యాపీ మూమెంట్. నాకైతే నేను హ్యాపీగా లేదు, ఎందుకంటే జబర్దస్త్లో నేను ఒక 70-60% వరకే ఉన్నాను. 100% సక్సెస్ఫుల్ అయిన తర్వాత హ్యాపీగా ఉంటాను. మీరేమో మనసులో ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరు అంటారు, మీరు ఎవరన్నా మెసేజ్ చేస్తారంటే నార్మల్ గా మెసేజ్ చేస్తాను అంటున్నారు. నీ మనసులో ఎవరన్నా ఉన్నారంటే నా మనసులోనే ఎవరు లేరు అంటారు. మరి మీ మనసు లోపల ఉన్నాయి బయటికి తీయమంటారా? ఐఎమ్ రెడీ. తమ్ముడు చేత అంటే తెలుసా? చేత పడి తమ్ముడు. యు మీన్ బ్లాక్ మ్యాజిక్? ఓ మై గాడ్. వస్తే ఇప్పుడు మీ అందరికి వైట్ మ్యాజిక్ వచ్చేహెడ్ రైడా. అంటే నన్ను అయ్యో యాక్చువల్లీ నువ్వు చేతబడి చేస్తాడు అని చెప్పావు. యాక్చువల్లీ హీస్ లుకింగ్ వెరీ క్యూట్. ఒకసారి నమస్కారం చెప్పరా మా ఊడికి. నమస్కారం. అమ్మా దేవుడా. చెప్పచ్చు. ఓకే ఓకే. హై డ్యూడ్. తమ్ముడు ఏంట్రా సిగ్గుబంది నన్ను పిసకడం కాదు, ఆ సెంటర్ లోకి వెళ్ళి ఎంజాయ్ చేయరా. ఎప్పుడు నుంచి అడుగుతున్నా చాలా డైలాగ్ చూస్తున్నావు. మా తమ్ముడు పేకలు. అమ్మా అది నోడ్రే బెంగళూరు పోలీసు వాళ్ళు వెళ్ళకుండా వస్తారే. అమ్మా దారి కోసం వచ్చేది, నువ్వు వేరే చేస్తావు చూడు దారి కోసం. ఆ తమ్ముడు ఏం చేస్తారో చూడండి. ఫస్ట్ నాతోనే నా చూసుకోవచ్చు కదా. ఏం చేయను? కార్డ్స్ పెట్టుకుని ఒక 10 కార్డ్స్ హ్యాండ్ కౌంట్ చేయండి. ఓకే, అందరూ కౌంట్ చేస్తారు. ఓకేనా? 1 ఇవ్వాలి ఇట్లా. 1 1 2 3 4 5 6 7 8 9 10. ర్యాంకులు మావే. గట్టి క్లాప్స్ అండి. వెరీ గుడ్. ఓ కార్డ్స్ కష్టపడి కౌంట్ చేశారు కదా, అబ్బా కౌంటింగ్ చేయలేం. ఆ కార్డ్స్ తనకి ఇచ్చారు. దీనికా మీరు ఈ కార్డ్స్ ని ఇక్కడ పెట్టవచ్చు. ఎనీవేర్ మీరు కౌంట్ చేయండి. 10 కార్డ్స్ అందులో హైడ్ చేయండి. అక్కడ 1 2 3 4 5 6 7 8 9 10. ఒకసారి ఏమైనా క్లాప్స్ అని గట్టి హైట్ ఎనీవేర్. సో నాకు డిఫరెంట్ కార్డ్స్ ఉన్నాయి, రైట్? yes నేను కార్డ్స్ ఉంటూ ఉంటాను. కార్డ్స్ దాపెట్టారు ఇంతకి? దాపెట్టా. ఎక్కడని అడగొద్దు, దాచిపెట్టా. సరే, ఎక్కడ స్టాప్ అని చెప్పరా? స్టాప్. క్వీన్ ఆఫ్ డైమండ్స్. ఓకేనా? ఇవన్నీ కనిపించే కార్డు, ఇది కనపడిన కార్డు. మీకు ఈ కార్డు కావాలా లేదా ఇంకో కిందికి వెళ్ళమంటారా? ఇది ఈ కార్డే కావాలి. టేక్ ద కార్డ్.
షో టు ఎవ్రీవన్, అందరూ చూపించండి పర్లేదు. చూపించాలా? వాట్స్ ద కార్డ్ వాల్యూ? 4 డైమండ్. 4. నేను డైమండ్ నే. సో మీరు ఏ కార్డ్ అయినా పిక్ చేసి ఉండొచ్చు, నెంబర్ 4 పిక్ చేశారు రైట్? ఎస్. ఇట్స్ ఓకే. సో ఇప్పుడు నేను ఏంటంటే అంటే 4 కార్డ్స్ మీ దగ్గర నుంచి తన దగ్గర పంపిస్తాను. ఓకేనా? ఓకే. ఎక్కడ పెట్టారు చెప్తే నేను ఇస్తా. మీరు ఏలక్కలేదు. యూ కెన్ జస్ట్ మేక్ షూర్ అట్ సేఫ్ గా ఉన్నాయి. ఓకే, సేఫ్ గా ఉంది చాలా. చూడండి, నేను ప్రతిసారి కార్డ్ ఇస్తాను. ఇట్లా తీసినప్పుడల్లా మీరు అందరూ ఒక్కసారి క్లాప్ చేయండి, సింగిల్ క్లాప్. ఓకేనా? ఓకే. ఇది నా ఫస్ట్ కార్డ్. ఓకే. మీకు కార్డ్ డ్రాప్ చేసినప్పుడు ఒక స్నాప్ ఇస్తారు. ఓకేనా? ఒక కార్డ్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది. ఓకే. సెకండ్ కార్డ్. గ్రేట్, అందరూ కరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ బాగా ఫాలో అవుతున్నారు. థర్డ్ కార్డ్. ఈ తప్పట్లో కార్డులు ఉన్నాయా? లాస్ట్ కార్డ్, ఫోర్త్ కార్డ్. నా సామాన్ కనిపిస్తుందా? లేదు. ఎలా కనిపిస్తుంది? మ్యాజిక్ షో కదా. అవును. సార్ కార్డ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసాయి 4 కార్డులు. ఏది? దాని దగ్గర చూడాలి, నా దగ్గర చూడాలా? కార్డ్స్ వెళ్ళిపోతే నిజంగానే. అవునా? No, I just wanna- సరే కార్డ్స్ తీయండి, కౌంట్ చేద్దాం. ఎక్కడ పెట్టావు? కార్డ్స్ తీయు. మరి అదే మరి అలాగే ఉంటది. కౌంట్ చేయనా? యా, ఒకటి ఇక్కడ 1 by 1. నా కాలిపోతుంది. ఇక్కడ ఇంకా 1 2 3 4 5. అయ్యా, యూ కెన్ చెక్. నేనే లెక్క పెట్టా. అవును, నువ్వే పెట్టుకున్నావు. కాదు, నిజంగానే కార్డ్స్ ఒకటి వెళ్ళిపోతే అంటే 14 కార్డ్స్ ఉంటాయి. 14 కార్డ్స్ ఉంటాయి. 14 కార్డ్స్. 14 ఉంటాయి. నువ్వు 1 2 3 4 5 6 7 8 9 10 11 Oh my god, 13. how is possible? ఎలా ఇది? అనవసరం ఇది బొంబాయి దాకా వెళ్ళింది. నేను ముందే చూస్తానే. మెలిగినా కూర్చుదన్నా. యూ కెన్ షో టు ఎవ్రీవన్. ఏంటది? సెక్సీగా 6 తీసింది మా సెక్సీ గర్ల్. ఏమొచ్చిందా? 6 ఆఫ్ స్పేడ్స్. 6 ఆస్పెక్ట్స్. సో ఇప్పుడు ఈ కార్డ్ కామన్ గా ఎక్కడైనా ఉండొచ్చు, వేరే ప్యాక్స్ కూడా ఉండొచ్చు. బట్ దాన్ని యూనిక్ సపరేట్ కార్డ్, లైక్ ప్రపంచంలో ఒకటే కార్డ్ గా మారుస్తాం. వెరీ సింపుల్. దానిపైన మీ సిగ్నేచర్ చేయండి విత్ మొబైల్ నెంబర్. నీకా? తమ్ముడా, సో ఇప్పుడు మనం దాని మీద ఒక యూనిక్ కార్డ్ తయారు చేశారు. ఎస్. ఈ కార్డ్ ని మనము హాఫ్ లో ఫోల్డ్ చేసి దాన్ని ఇంకో హాఫ్ లో ఫోల్డ్ చేసి ఇట్స్ యూనిక్ సింగిల్ కార్డ్ నో. కెన్ యు ఓపెన్ యువర్ మౌత్? దీన్ని బైట్ చేసి పట్టుకోండి. ఓకేనా? రైట్. ఇటు పక్క నుంచి నువ్వు పట్టుకుంటే పెట్టరా? ఉన్నా తొందరపడుతుంది ఎందుకు? షుగర్ తమ్ముడికి. నేను ఒక కార్డ్ ఇస్తున్నాను. మీరు ఇచ్చిన కార్డు 6 ఆఫ్ స్పేడ్స్, 3 ఆఫ్ డైమండ్స్ ఉంది. దీన్ని కూడా యూనిక్ కార్డ్ గా మారుస్తున్నాను. లైక్ దీనిపై నా సిగ్నేచర్, లైక్ fold into half. Right? Can you place your hands on my hand? బాబు, నీ రొమాన్స్ చేసుకోవడానికి నువ్వు మ్యాజిక్ అన్నావారా తమ్ముడా? తెలిసిపోయిందా? ఓహో, నీ చిన్నగా దీన్ని ఎక్కడికి తీసుకెళ్తావు? Can you please come closer? You see the magic? చూసావు, నువ్వు It just చేస్తున్న happened. మ్యాజిక్ పేరు It just వంకటి. happened. Please raise the card. నా సిగ్నేచర్ 6 of ఆస్పెక్ట్స్. spades with our signature, right? Yes. Now card 3 of diamonds with my signature. Yes, yes. Spades. అదేది Tanmay. వాట్ ఇస్ తమ్ముడు, బామ్మ తమ్ముడు గారు. కాదు బ్రదరు, నీ విజయవాడ ఎలా నన్ను మాయం చేయ కొంచెం. ఈ ఎలా ఇది? ఒక్క సెకండ్. ఆ ప్యాకెట్ 2 ముక్కలు తమ్ముడు. నువ్వేం చేస్తావు? నువ్వు చేసిన ముంచేనా? ఎక్కడ పెట్టేస్తావు అవి? 3 నీకు రాదు. 9 9 కల్లా వెళ్ళిపోతాను. అక్కడ కాదు, చూడు కాంపిటీస్ వస్తాయి. కానీ సూపర్ అబ్బా, ఎక్సలెంట్. అందరూ తమ్ముడు రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెందుతున్నాడు. బెదరు సీరియస్ నాకేం చేస్తావా? ఓకే, నేను ఇప్పుడు నేను రైట్ సైడ్ టచ్ చేసినప్పుడు నీ రైట్ హ్యాండ్ ఇంత పైకి తీసుకురావాలి. ఓకే, డన్ డన్. అదే విధంగా నేను ఒకవేళ లెఫ్ట్ సైడ్ టచ్ ఫీల్ అయితే నీ లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపాలి. ఓకే, డన్. Close your eyes. Take a deep breath. Follow me. తమ్ముడా, Ready, please.
వాట్ ఈస్ దిస్? నేను టచ్ ఫీల్ అవుతున్నావా? నాకు కూడా, నేను కూడా, నాకు ఇది చాలా ఇది అనిపిస్తుంది. Can you open your eyes? Did you feel the touch? Yeah, of course. Every time? Yeah. Thank you so much. తను నీకు ఎలా ఉంది? లేదు, హీఈస్ వెరీ అమేజింగ్ అండి. మీ టాలెంట్ మాత్రం చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది. బట్ ఐ ఫీల్ ఇట్స్ రియలిస్టిక్ అనమాట. సో కళ అనేది అందరికీ రాదు, అది వస్తే మాత్రం దెన్ లైఫ్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఐ రియలీ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఎక్సలెంట్ అనమాట. రియల్లీ సూపర్ ఆసమ్. ನನಗಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಆದ್ರಿ. దీనికంట ఉండదు దేవుడా ఏ మ్యాజిక్ చేసి అంత వెళ్తున్నారు వాళ్ళిద్దరు? అట్లుంటది మనతో. మాట్లాడమన్నా పెళ్లి సంబంధం అదరగొట్టారండి మీరు ముగ్గురునా? ఇప్పుడు మీ గురించి చెప్పారు కదా, అసలు విషయం మేము చెప్తాం. ఆ సక్కుబాయి గురించి అడిగారు కదా. అవును. దారానియా ఏమన్నా అర్థమైందా ఇప్పుడు? సక్కుబాయ్ ఇలాంటిదా? సక్కుబాయ్ ఇలాంటిదా? తక్కువ ఈ తరనా రానివ్వండి, దానికి కడిగేసేస్తాము. నేను దాని కొప్పు తీసి నా విగ్గు కుట్టించుకుంటా. బర్లీ ಅವಳ కై కల్ ముర్దాక్తిని. ఏమన్నా తన్మయ్య గారా, మా తరపు నుండి, మా ఊరి పిల్లల తరపు నుండి మా అన్నయ్య మీకు చిన్న గిఫ్ట్ అండి. ఏమన్నా హరికృష్ణ గారా, మా తరపు నుండి మా ఊరి పిల్లలు మీకు గిఫ్ట్ ఇచ్చారండి. థ్యాంక్ యూ. ఏమన్నా కృష్ణ గారా, మీరు కన్నడ నుంచి వచ్చారు కాబట్టి మా ఊరి పిల్లల నుంచి మీకు గిఫ్ట్ అండి. ఏమన్నా అది వచ్చిన తర్వాత దాన్ని కడిగేయండి, ఆరేయండి, ఉతికేయండి, సరేనా? అర్థమైందా? తగ్గదు. మేడం కాఫీ తీసుకోండి. మేడం మీకోసం కాఫీలో అనురాగం కలిపిన, మీకోసం ఆప్యాయత కలిపిన, మీకోసం ప్రేమ కలిపిన. అంటే పాలు కలపరా? ఏంద్ర లొట్ట చెంపలడా నువ్వు నోర్మస్గా? మేడం కాఫీ తీసుకోండి. ఎలా తీసుకోమంట సక్కుబాయ్? ఫోన్లే పాపం కదా, కష్టపడి ఇక్కడ టీ కొట్టు పెట్టుకున్నావు కదా, నీకు సపోర్ట్ చేద్దామని వస్తే నువ్వు ఇంత వర్స్ట్ అని తెలియలేదు. నీ కాఫీ వద్దు, నువ్వు వద్దు. చిచ్చి టక్కులాడి కాఫీలో పాలు కలపాల్సిందే. పిచ్చి మాకుందాను, నీ కొప్పు ఊడిపోను, నీ ముక్కులో తెగిపోను. చిచ్చి నేను తింటాను, బూతు కూడా రావట్లేదు. ముష్టి మాకుందాను నీకు. ఆగు. మేడం పాలు వెళ్ళిపోయి మీరే తీసుకోండి మేడం. ಏನమ్మಾ ಸಕ್ಕುಬಾಯಿ ಅಂತೆ ಸಕ್ಕುಬಾಯಿ. ನಿನ್ ಮೂತಿ ನೋಡಿದ್ಯಾ ಒಂದ್ಸತಿ? ನೀನ್ ಇಂಥವಳಂತ ಗೊತ್ತಿದೆ, ನಾವು ಬರ್ತಾನೆ ಇದ್ದಿಲ್ಲ. ನಿನ್ನಿಂದ ನಾವು 3 ಜನ ಬಂದ್ವಿ. ನೀನು ಬೇಡ, ನಿನ್ ಕಾಪಿ ಬೇಡ, ಹೋಗು. అరే ఇందాక కస్టమర్లు అప్పుడు వచ్చిన వాళ్ళు ఏమో సరే కామ్గా వెళ్ళిపోయారు తాగకుండా, కానీ వీళ్ళు తిట్టెళ్ళారు. అంటే మీరు ఏం చెప్పారు? మేమేం చెప్పలే. లేదు మీరు ఏదో చెప్పారు, లేకపోతే నేను అంతలా తిట్టుంటారు. ఇంటెలిజెంట్ శైలు భలే కనిపెట్టేస్తుంది తిట్టామని. చెప్తాము, కాఫీ ఇస్తావా? ఇస్తా చెప్పురు ముందు. ఆమెతోడు నేను తోడలేయా పాడలేయా కానీ ముందైతే చెప్పురు. చెప్పురి ఈ కాఫీ మీకే ఇస్తారు. చెప్పేయి. చెప్పురు ఆఫ్ సరే, ఆఫ్ ఫుల్ మొత్తం మీకే చెప్పురు. వెళ్ళరండి. ఏమి లేదండి, మీరు అరే మీరు నా బేరాలు పోగొట్టిరు ఊరుకున్నా, నా కాఫీ షాప్ లాస్ లెక్క చేసి ఊరుకున్నా, కానీ నా క్యారెక్టర్ బ్యాడ్ చేసిరు కదా, మిమ్మల్ని బాయించదు ఒక్కొక్క నిమిషం కాఫీ తాగొచ్చా? కాఫీయా తాగే వచ్చనే ఉండరా, నువ్వు ఇక్కడనే ఉండి ఇప్పుడే ఉండు. నీ సంగతి నువ్వు తగ్గద్దు, నువ్వు తగ్గొద్దు అనియా, నువ్వు అసలు తగ్గొద్దు. అన్ని కాఫీలు నువ్వే తగ్గు. ఓకే ఓకే. అనియా అమ్మో ఒరేయ్ సక్కు 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 సక్కు.